Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the solar eclipse. Solar eclipse. Now we will start our video. See here, solar eclipse. When moon revolves around the earth, at a situation arises where the moon comes in between the sun and the earth. It is evident that a shadow of moon is formed on a part of earth. It is known as solar eclipse. See here, what is mean by solar eclipse here? While moon revolving around the earth. Generally, moon revolves around the earth. At the same time, earth revolves around the sun. మనకు అందరికీ తెలుసు కదండి, మూన్ అనేది ఇక్కడ ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఎర్త్ అనేది సన్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుందని మనం ఇక్కడ తెలుసు మనకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ సిచ్యువేషన్ అరైజెస్ వెన్ మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. మూన్ అనేది సన్కి మరియు ఎర్త్కి మధ్యలో కనుక మనకి ప్రజెంట్ అయింది అనుకుందాం, అప్పుడు ద షాడో ఆఫ్ ద మూన్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఏ పార్ట్ ఆఫ్ ఎర్త్. షాడో ఆఫ్ మూన్ అనేది ఎర్త్ లోపల ఉండేటువంటి ఏదో ఒక పార్ట్ పైన మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెన్ అబ్జర్వ్ సోలార్ ఎక్లిప్స్. మనం వన్ బై వన్ చూద్దామండి. సీ హియర్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్. సీ హియర్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఇక్కడ సన్ ఉంది, ఎర్త్, ఇక్కడ మూన్. ఇక్కడ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ మూన్ అనేది మధ్యలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా సన్ చుట్టూ కూడా మనకి ఎర్త్ అనేది రివాల్వ్ అవుతుంది. సీ హియర్ జనరల్లీ సన్ చుట్టూ కూడా ఎర్త్ రివాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎర్త్ చుట్టూ కూడా మూన్ రివాల్వ్ అవుతున్నప్పుడు సన్ను, ఎర్త్, మూను మూడు కూడా ఒకే లైన్లో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద సన్ అండ్ ఎర్త్ అండ్ మూన్ ఇన్ వన్ సింగిల్ లైన్, ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెన్ అబ్జర్వ్ సోలార్ ఎక్లిప్స్. మరి సోలార్ ఎక్లిప్స్లో మనకి ఇక్కడ సన్కి ఎర్త్కి మధ్యలో మనకి మూన్ అనేది ఇక్కడ వస్తుంది. సన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ అనేటివి ఎర్త్ మీదకి వెళ్ళకుండా ఎర్త్ మీదకి వెళ్ళే క్రమంలో ఒక ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ మూన్ అనేది మనకి మూన్ అనేది బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఎంతైతే ప్లేస్లో మనకి మూన్ అనేది ఒక ఆబ్జెక్ట్లో ఒక ఒపక్యూ ఆబ్జెక్ట్ లాగా మనం కనుక బిహేవ్ చేసినప్పుడు ఈ మూన్కి సంబంధించినటువంటి షాడో అనేది సన్ సర్ఫేస్లో ఏదో ఒక పార్ట్ పైన మనకి షాడోని అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము సోలార్ ఎక్లిప్స్ని మనము సోలార్ ఎక్లిప్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్లో మనము ఒక పాయింట్ రాద్దామండి. జనరల్గా సన్ అనేది సోర్స్ ఆఫ్ లైట్, సన్ అనేది సోర్స్ ఆఫ్ లైటు. నెక్స్ట్ ఎర్త్ అనేది ఇక్కడ స్క్రీన్ లాగా, నెక్స్ట్ మూన్ అనేది ఒపెక్యూ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అనుకుంటే, సన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ అనేటివి ఎర్త్ మీదకి టోటల్గా వెళ్ళకుండా ఈ మూన్ అనేది ఒక ఒపెక్యూ ఆబ్జెక్ట్ లాగా మనకు పర్ఫామ్ చేయడం వల్ల ఈ మూన్ ఎంతైతే సన్ రేస్ని రివర్స్ బౌన్స్ చేస్తుందో, బ్యాక్ బౌన్స్ చేస్తుందో అంత ప్లేస్ మటుకు మనకి ఇక్కడ ఎర్త్ మీద మనకి ఒక షాడో అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనము ఏమనాలండి, సోలార్ ఎక్లిప్స్ అని చెప్పాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇది ఒక సోలార్ ఎక్లిప్స్. సన్ హియర్ ఎర్త్, ఓకే, దిస్ ఈజ్ ద మూన్. ఇక్కడ సన్కి ఎర్త్కి బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ మూన్ ఈజ్ ప్రజెంట్. ద షాడో ఆఫ్ ద మూన్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద సమ్ ప్లేస్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్లో ఏదో ఒక ప్లేస్ మధ్యలో ఇక్కడ మనకు షాడో ఆఫ్ మూన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సోలార్ ఎక్లిప్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జనరల్లీ సోలార్ ఎక్లిప్స్ అకర్స్ ఆన్ ఏ డే వెన్ ద మూన్ ఈజ్ నాట్ సీన్. మనకి మూన్ అనే సిచ్యువేషన్, నాట్ సీన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనము సోలార్ ఎక్లిప్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ న్యూ మూన్ డే. సీ హియర్, ఆన్ న్యూ మూన్ డే జనరల్లీ అక్కర్స్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు జనరల్గా ఏర్పడుతుందండి? ఆన్ న్యూ మూన్ డే అని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, ద అంబ్రా రీజియన్ ఆఫ్ ది షాడో ఆఫ్ మూన్ ఫార్మ్డ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనకి సోలార్ ఎక్లిప్స్ కనుక ఫామ్ అయినప్పుడు ఎర్త్ మొత్తం కూడా టోటల్గా సోలార్ ఎక్లిప్స్ అనేది మనకు ఫామ్ కాదు. ఏదో ఒక పార్ట్ ఆఫ్ ఎర్త్ మాత్రమే సోలార్ ఎక్లిప్స్కి అక్కడ మనము సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది ఒక పార్ట్ ఆఫ్ ఎర్త్ లోపల. ఈ పార్ట్ ఆఫ్ ఎర్త్ లోపల కూడా అంబ్రా రీజియన్ అనేది ఎక్కడైతే ఏర్పడుతుందో, అంబ్రా రీజియన్ మీన్స్ వాట్ హియర్? ద డార్కర్ షాడో. The darker shadow is nothing but umbra region. ఈ అంబ్రా రీజియన్ అనేది ఎక్కడైతే ఎర్త్ మీద ఫామ్ అవుతుందో దాన్ని మనము టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టోటల్ సోలార్ ఎక్లిప్స్ని చూస్తుంటారు. వాళ్ళు చూస్తుంటారు. ఇక్కడ అంబ్రా రీజియన్ ఎక్కడైతే ఎర్త్ సర్ఫేస్లో ఏర్పడుతుందో ఆ సర్ఫేస్లో ఉన్నటువంటి ప్లేస్లో మనము టోటల్ సోలార్ ఎక్లిప్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ద పెనంబ్రా రీజియన్ ఆఫ్ దిస్ షాడో. ఇక్కడ పెనంబ్రా రీజియన్ అంటే ఏంటండి? ద పార్షల్లీ డార్క్ రీజియన్ ఆఫ్ షాడో ఈ నథింగ్ బట్ వాట్ హియర్? పెనంబ్రా రీజియన్. ఈ పెనంబ్రా రీజియన్లో ఏ ప్లేస్లోనైతే ఎర్త్ సర్ఫేస్లో ఫామ్ అవుతుందో ఆ ప్లేస్లో ఉండేటువంటి సిచ్యువేషన్ దాన్ని ఏమనాలంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనాలి. ద పెనంబ్రా రీజియన్ ఆఫ్ దిస్ షాడో ఈజ్ కాల్డ్ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. ఏమనాలండి? పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అని మనం చెప్పాలి ఇక్కడ. జనరల్గా మనము సోలార్ ఎక్లిప్స్లో భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి సన్ అనేది మనకి కనిపించదు. ఈ సోలార్ ఎక్లిప్స్కు గురయ్యేటువంటి ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ వాళ్ళకి జనరల్గా. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ హియర్, పీపుల్ లివింగ్ అండర్ ద అంబ్రా రీజియన్ ఆఫ్ షాడో కుడ్ సీ ఓన్లీ ద outer rim of the sun due to the presence of moon is between the sun and the earth. This rim of sun is called corona. See here, ఏ పీపుల్ అయితే మనకి అంబ్రా రీజియన్ ఆఫ్ షాడో ప్లేస్లో వాళ్ళు లివింగ్ ఉంటున్నారో వాళ్ళు అప్పుడు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? వాళ్ళు అవుటర్ రిమ్ ఆఫ్ ద సన్ మాత్రమే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే సన్కి మరియు ఎర్త్కి మధ్యలో మూన్ అనేటువంటి వచ్చే సిచ్యువేషన్లో మాత్రమే మనకు సోలార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ సోలార్ ఎక్లిప్స్ సమయంలో అంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్ మీన్స్ అంబ్రా రీజియన్ ఆఫ్ షాడో ఏ ప్లేస్లో అవుతుందో ఆ ప్లేస్ వాళ్ళకి
సన్ యొక్క అవుటర్ లైన్స్ మాత్రమే ఒక రిమ్ లాగా కనిపిస్తాయి. దిస్ రిమ్ ఆఫ్ సన్ ఈజ్ కాల్డ్ మనం కరోనా అంటున్నాం. ఏమంటున్నామండి? కరోనా అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కరోనా అనే విషయం అర్థం చేసుకోవాలి. ద టోటల్ సోలార్ ఎక్లిప్స్ లాస్ట్ ఫర్ 5 to 10 minutes. ఇక్కడ మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనేది మనం ఎంత టైం వరకు చూడొచ్చు అండి? 10 seconds నుంచి 7 minutes వరకు చూడొచ్చు. ఇంకా కొంచెం అప్రాక్సిమేట్గా 5 to 10 minutes వరకు కూడా మనము ఇక్కడ చూడొచ్చు. మరి ఈ సోలార్ ఎక్లిప్స్ ఇంత తొందరగా ఇంత తక్కువ టైం ఎందుకు తీసుకుంటుంది అని అంటే డ్యూ టు ద మూన్స్ షాడో ద టోటల్ సోలార్ ఎక్లిప్స్ మనకి లాస్ట్స్ 5 to 10 minutes. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 10 seconds to 7 minutes. మరి ఇంత తక్కువ టైం ఎందుకు ఉంది మీన్స్ అర్థం చేసుకుంటే ఇక్కడ ద షాడో ఆఫ్ మూన్స్ షాడో మూవ్స్ ఎట్ 1700 km/h. మూన్స్ షాడో మూవ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అది 1700 km/h. 1 hourకి 1700 km డిస్టెన్స్ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి కొద్దిసేపు మాత్రమే మనం సోలార్ ఎక్లిప్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రికాషన్స్ ఏమన్నాడు? డ్యూరింగ్ సోలార్ ఎక్లిప్స్ ద ఎర్త్ రిసీవ్స్ వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేస్. సీ హియర్ ఫ్రమ్ సన్ వీ కెన్ sun radiates so many types of sun rays. In the sun rays, one type of sun rays are ultraviolet rays. This is the harmful for our human bodies. That's why during solar eclipse సమయంలో the earth receives very large amounts of ultraviolet rays. దాటిని మనము UV రేస్ అని చెప్తాము. ఈ UV రేస్ అనేది మనకి సోలార్ ఎక్లిప్స్ సమయంలో మనకి ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి రేస్ మన బాడీకి హార్మ్ఫుల్. కాబట్టి దీస్ రేస్ కెన్ ఈవెన్ బర్న్ ద రెటీనా ఆఫ్ ద ఐ. మన కంటి యొక్క రెటీనాను కూడా అది బర్న్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ ఎక్లిప్స్ సమయంలో మనము ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ సిచ్యువేషన్లో మనకి యూవీ అల్ట్రావైలెట్ రేస్ అనేది సన్ నుంచి డైరెక్ట్ మనకి ఎర్త్ మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ వీ విల్ స్టాప్ హియర్. వీ విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.